బదిలీలో తమకు అన్యాయం జరుగుతోందంటూ వరంగల్లో ఆందోళనకు దిగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు. అనర్హులకు అవకాశాలు కల్పిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని నిరసనకు దిగారు. సీనియారిటీని పట్టించుకోకుండా తమకు అనుకూలంగా ఉన్నవారికి వారు కోరుకున్న స్థానాల్ని కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. దీంతో వికలాంగులు, విడోస్, స్పౌస్ కేటగిరీలో ఉన్న వారికి నష్టం జరుగుతోందని కౌన్సిలింగ్ను అడ్డుకున్నారు. దీంతో కల్పించుకున్న పోలీసులు వారిని శాంతింపజేశారు. అయితే నిబంధనల ప్రకారమే బదిలీలు చేస్తున్నామంటున్నారు అధికారులు. స్పౌస్ కేటగిరీలో ఉన్న నా భార్య నేను ప్రస్తుతం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో పనిచేస్తున్నాం. ఇప్పుడు నన్ను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మానికి బదిలీ చేశారు. ఆ విషయాన్ని నేను చెప్పినా కూడా పట్టించుకోలేదు. విడోస్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, వికలాంగులకి అందరికీ అన్యాయం చేశారు. మేము కోరుకునేది ఏంటంటే ఈ కౌన్సిలింగ్ని రద్దు చేసి రీకౌన్సిలింగ్ చేసి జీవో ప్రకారంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. సత్యనారాయణపురంలో నేను 7 సంవత్సరాలు 3 నెలలు చేశానయ్యా. సీనియర్ లిస్టులో నాదే ఫస్ట్ పేరు ఉంది. ఇక్కడ వరంగల్ డిస్టిక్ 12 పేరు. ఏది నాకు రీకౌన్సిలింగ్ పెట్టకుండా ఆప్షన్ ఇచ్చా, ఖమ్మం చేయకుండా ఏరే అసలుకి వాళ్ళు లిస్టులో లేరు. 2.5 సంవత్సరాలు ఉన్న మేడంకి చేశారు. ఆమె నేను లాస్ట్ స్టేజీలో ఉన్నా. ఆమెకి 27 సంవత్సరాలు ఉంది. నాకు న్యాయం చేయలేదయ్యా. కావాల్సిన వాళ్ళనే చేయలేదు. మనకు జీవో ప్రకారం చేయలేదు నాన్న. నాది ఫస్ట్ పేరు ఉంది కదా, మరి ఎక్కడ చేశారు? డిఎస్సీ నేను కన్వీనర్ని, ఎస్సీ గారు మెంబరు, సిఈ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఒక మినిట్స్ రాసాము. దాంట్లో ఫైనల్ చేసాము. అందరు సంతకాలు పెట్టి వీళ్ళకి ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేశాము. ఇప్పుడు నేను ఒకటి రిక్వెస్ట్ ఏమంటున్నానంటే, ఎవరెవరికి ఏమైనా అన్యాయం జరిగింది అని అనుకుంటే మాత్రం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇచ్చినాక నేను మళ్ళీ తీసుకెళ్లి కమిటీలో పెడతాను. ఎందుకంటే మీరు ఇచ్చినాక నేను అయితే ఇండివిజువల్గా అయితే నేనైతే మీకు కావాల్సిన ప్లేస్ ఇవ్వడం అధికారం